రెండవ మాట, ఈ విశ్రాంతి దినాన్ని ఏం చేశాడంటే పరిశుద్ధపరిచాడు. విశ్రాంతి దినము అనంటే పరిశుద్ధ దినము. నేను చెప్తూ ఉంటాను, రిఫరెన్స్ లో ఆర్డర్ ప్రకారము అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఆదికాండాన్ని ఒకసారి మనం చూస్తే త్వరగా ఈ మాటలు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి, ఆదికాండాన్ని మనం పరిశీలన చేసినప్పుడు 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 31వ వచనం చూడండి. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయను ఉదయమును కలగగా 6వ దినమాయను. చూడండి, అదే ఆదికాండము 2వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చదవండి. ఆకాశము భూమియు వాటిలో ఉన్న సమస్తము సమూహములు సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటిని 7వ దినమున విశ్రమించెను. అందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎవరు చేశారంటండి? దేవుడే చేశాడు. దేవుడు పని చేయటం ఏంటండి? దేవుడు దేవుడిలాగా ఉండాలి కదంటే లేదండి. ఆదికాండ 1వ అధ్యాయము 1వ వచనం చదివితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృష్టించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంటే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచున్నదంట. అంటే ఘోషిస్తున్నది, అంటే బాధపడుతున్నది. అప్పుడు దేవుడు ఆకాశాన్ని సృజించాడు. నిరాకారముగా ఉన్న దీనిని భూమిగా సృష్టించాడు. తర్వాత సూర్య చంద్రులను నక్షత్రములు జలరాశులను అన్ని సృష్టించినది ఎన్నో దినంలోపు ఫినిషింగ్ చేశాడంటండి? 6వ దినంలోపు ఫినిషింగ్ చేశాడంట. హల్లెలూయా. ఇప్పుడు 7వ దినం గురించి రాశాడు. 7 దినాలు సంపూర్తి చేసిన తర్వాత 7వ దినమని దేవుడే ఏం చేశాడు అంటే విశ్రమించాడంట. తాను చేసిన తన పనిని బట్టి దేవుడే విశ్రమించి ఆ పనంతటిని కూడా దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నమ్మండి, దేవుని సేవకునిగా మీ అందరికీ చెప్తున్నాను, మనం చేసే పని 6 రోజులు ముగించిన తర్వాత దేవుని సన్నిధికి వచ్చి మనం మోకరించి దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ, అయ్యా నీవు ఎలాగైతే విశ్రమించి ఆ 6 దినాలు చేసిన పనిని ఆశీర్వదించావు, అలాగైతే నేను కూడా 6 దినాలు ఉద్యోగం చేశాను, 6 దినాలు వ్యవసాయం చేశాను, 6 దినాలు వ్యాపారం చేశాను, 6 దినాలు పని చేశాను, అదంతా కూడా ఆశీర్వదింపబడేలాగున, అదంతా కూడా దీవింపబడేలాగున, అదంతా కూడా అభివృద్ధి చెందేలాగున నీ కృప నా మీద మెండుగా కుమ్మరించని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే దేవుని దయ మనందరి మీద ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు 6 దినాల్ని ప్రేమించాడు, 6 దినాల్ని ఆశీర్వదించాడు. అలాగే దేవుని బిడ్డలారా, నమ్మండి, మనం చేస్తున్న పనిని కూడా దేవుడు ఖచ్చితంగా బ్లెస్సింగ్ ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడో తెలుసండి, ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడాలి, ఖచ్చితంగా దేవుని మీద ఆనుకోవాలి. ఒక్కసారి మనం మందిరం దాటి బయటికి వెళ్తే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మండి, మనం ప్రపంచంలో ఏ సంఘాన్ని చూసినా 6 దినాలు పనిచేసి 7వ దినం ఏం చేస్తారో తెలుసండి? విశ్రమిస్తారు. నిజంగా ఫెయిత్ఫుల్ గా అంటే అచంచలమైన విశ్వాసముతో దేవుని వాక్యములో ఇలా ఉన్నది అని వారు దేవుని మీద ఆధారపడి విశ్వాసముతో అడుగులు ముందుకేస్తూ ఉంటారు. వారందరినీ దేవుడు అంచెలంచెలుగా వారిని అంచెలంచెలుగా ఏం చేశాడు అంటే అభివృద్ధి చేశాడు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో చాలా మందిని దేవుని బిడ్డలారా, నమ్మండి, ఆశీర్వదించడానికి గల కారణం ఏంటో తెలుసండి? దేవుని మీద ఆధారపడ్డారు, దేవుని మీద ఆనుకున్నారండి. విశ్రాంతి దినాన్ని పాటించాలని హృదయంలో వారు నిశ్చయించుకున్న దాన్ని బట్టి దేవుడు హృదయ అంతరంగాలు ఎరిగిన వాడు కాబట్టి దేవుడు వారందరినీ దీవించుకుంటా వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే ఇది ఫెయిత్ కాదని
ఇది అపనమ్మకమని, ఇది అబద్ధమని, ఇది ఒక మూఢనమ్మకమని అయ్యగారు అలాగే చెప్తారు అన్నవారు ఎక్కడేసిన గొంగలే అక్కడలాగే మిగిలిపోయారండి. దేవుని వాక్యం సెలవిస్తున్నది దేవుని బిడ్డలారా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమేనంట. హల్లెలూయా. 3వ వచనం చూడండి దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి ఏం చేశాడంటండి, పరిశుద్ధపరిచాడు. సామాన్యమైన విషయం కాదండి. 7వ దినాన్ని పనిచేస్తే పలానా జోజుబాబు ఇలా చెప్పాడు అని కాదండి. ఒకసారి అది ఫేస్ చేసి చూడండి. 7వ దినము పనిచేస్తే ఎదురొచ్చింది, 7వ దినం పనిచేస్తే నష్టం వచ్చింది, 7వ దినం పనిచేస్తే ఏదో ఒక శోధన, ఏదో ఒక కలవరం, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక నష్టం కుటుంబంలో కనపడుతూనే ఉంటుంది. అప్పుడు కనపడినప్పుడు నువ్వు తిట్టాల్సింది సేవకుల్ని కాదు, సేవకురాల్ని కాదు, సంఘాన్ని కాదు, నువ్వు రియలైజ్ చేసినవి ఆ దినాన్ని ఆరోగ్యమైన ఫుల్ స్టాప్ చేసి ఇక నుంచి ఆ దినాన్ని నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడే చెప్పాడండి, ఆ దినము దేవుని దినమని చెప్పినప్పుడు ఆ దినాన్ని మనం సంపూర్ణముగా దేవునికి అప్పగించాలి. ఆ దినాన్ని మనం ఏం చేయాలండి, సంపూర్ణంగా దేవునికి అప్పగించాలి. దేని బిడ్డలారా చూడండి, కీర్తన గ్రంథము 122వ అధ్యాయం మనం పరిశీలన తీసుకొచ్చినప్పుడు మొదటి నుంచి కొన్ని మాటలు దావీదు భక్తుడు రాశాడండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని అన్నాడు. హల్లెలూయా. యెహోవా మందిరమునకు వెళ్ళుదులని జనులు నాతో అనినప్పుడు ఎవరితోనండి? ఆ వ్యక్తి ఎవరండి? కీర్తన రాసిన వ్యక్తి ఎవరు? పైన రాశాడు. యాత్ర కీర్తన దావీదుదంట. హల్లెలూయా. ఈ కీర్తన ఎవరిదంటండి? దావీదుది. కీర్తన ఎవరిదండి? దావీదుది. దావీదుతో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు తెలుసండి? జనులు యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని ఎవరితో చెప్తున్నారంటండి? దావీదుతో చెప్తున్నప్పుడు దావీదు ఏం చేశాడంటండి? సంతోషించాడంట. హల్లెలూయా. దావీదు అనే వ్యక్తి రాజు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా వచ్చి, అయ్యా మన ఇశ్రాయేలు అంతా గుంపులు గుంపులుగా యెహోవా మందిరానికి వెళ్తున్నారయ్యా, నీవు ఆ పని చేయమన్నా కదా, నువ్వు ఈ పని చేయమన్నా కదా, మేము ఈ పని చేయాలి, మాకు ఈ టైం టేబుల్ ఉంది, ఎవడు మాకు ఈ ఆర్డర్ ఉన్నది అని చెప్తున్నప్పుడు దేవుళ్ళారా నమ్మండి, ఏమనలేదండి. వారు దేవుని మందిరముకి వెళ్ళటమే నాకు సంతోషం అన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్ళడం ఆశీర్వాదం. రాబో ఉగ్రత దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని ఉపదేశాన్ని ఒకవేళ ఇంటే దేవుని సేవకుడు ప్రార్థన చేస్తే రాబో కీడు నుంచి కానీ, రాబో ఉగ్రత నుంచి కానీ, రాబో అపాయం నుంచి కానీ దేవుడే తప్పిస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మందిరంలో దేవుని ప్రసన్నత ఉంటే, దేవుని మందిరంలో దేవుని వాక్కు ఉంటుంది, దేవుని మందిరంలో దేవుడే ప్రజలతో మాట్లాడతాడు. కాబట్టి ఆ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా వారి క్షేమాన్ని దేవుడు చూస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు వారి క్షేమాన్ని చూస్తాడండి. దేవుడు వారికి మంచి కాపుదలని అనుగ్రహిస్తాడు. దేవుడు వారు నడుస్తున్నప్పుడు, దేవుడు వారి కూర్చున్నప్పుడు, వారు పని చేస్తున్నప్పుడు, ఎవరి వారు వాహనం తోలుతున్నప్పుడు, ఏ పరిస్థితిలో వారు ఉన్నా దేవుని దయ, దేవుని బాధ్యత, దేవుని కనికరము, దేవుని ప్రేమ వారి మీద ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రేమ లేని వారు, దేవుని దయ లేని వారు, దేవుని కృప లేని వారు ఈరోజు మనం చూస్తే ఏం వింటారా? చాలా మంది చనిపోయారండి. 2023లో ఉన్నవారు 2024లో లేరండి. ఒకవేళ 2024లో ఉన్నవాడు ఒకవేళ 2025లో ఉండకపోవచ్చు. అలాగా జరగకుండా ఉండాలి అంటే ప్రతి మనిషి దేవుని సన్నిధిలో కనబడాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనబడిన వ్యక్తి దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని
ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన ప్రతి పరిస్థితిని మార్చిందండి. సంహారుణ్ణి పారదోలుద్ది, శత్రువుని పారదోలుద్ది, చీకటి శక్తుల ప్రభావాన్ని ఆ ప్రార్థనే తుత్తినీలుగా చేస్తుంది. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రార్థనలో దేవుడే అంత శక్తి పెట్టాడండి. ప్రార్థనలో దేవుడే అంత ఔన్నత్యాన్ని పెట్టాడు. ప్రార్థన బలమైనది, ప్రార్థన స్థిరమైనది. ప్రార్థన చేస్తే బిడ్డలారా దేవుడు మన ఇంటి చుట్టూరు కంచి వేస్తాడండి. దేవుని సన్నిధికి వెళ్ళడం ద్వారా దేవుడు మన గ్రామానికి కంచి వేస్తాడు. అంత మాత్రమే కాదు, ప్రార్థన చేయడం ద్వారా మన ఇంటికి కూడా కంచి వేస్తాడు. ప్రార్థన చేయడం ద్వారా మనం తోడుతున్న వాహనానికి కూడా కంచి వేస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు ప్రయాణిస్తామండి, బండి వేసుకుని వెళ్తాం, లారీ వేసుకుని వెళ్తాం, కారు వేసుకుని వెళ్తాం. ఇంటికి వెళ్ళిన మనిషి, చాలా సార్లు బయటికి వెళ్ళిన మనిషి, ఇంటి నుంచి బయటికి వెళ్ళిన మనిషి ఇంట్లోనికి వస్తాడో రాడో తెలియదండి. అవన్నీ కూడా కీడుల నుంచి, అపాయం నుంచి, ప్రమాదాల నుంచి, పొంచి ఉన్న శత్రు బాణాల నుంచి మనం తప్పింపబడాలంటే ఏం చేయాలి తెలుసండి? మనం తప్పింపబడాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని దగ్గర ఏమన్నాడండి? 2వ వచనంలో చూడండి ఏమన్నాడు అంటే, యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. యెరూషలేమా ఏమంటే ఇక్కడ అన్నాడు, బాగుగా కట్టబడిన పట్టణములే నీవు కట్టబడి ఉన్నావు. 4వ వచనం చూడండి, ఇశ్రాయేలును శాసనమును బట్టి యెహోవా నామమునకు మనం ఏం చేయాలంటండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యెహోవా నామాన్ని బట్టి మనం ఏం చేయాలి అంటే దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రోజు ఒక కూడికని ఏర్పాటు చేసామంటే దేవునికి మనం ఏం చేస్తామండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. దేవునికి మనము ఏమిచ్చినా కానీ ఆయన రుణాన్ని మనం ఏం చేయలేమండి? తీర్చలేము. దేవునికి మనము ఏమిచ్చినా కానీ ఆయన రుణాన్ని మనము తీర్చలేము. చూడండి దేవుని బిడ్డలారా, ఇదే అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 9వ వచనం చూడండి, ఒక చక్కని మాట రాశాడు. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు ఏం చేస్తున్నాడంటే మేలు చేస్తున్నాడు. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తం నీకు ఏం చేస్తున్నాడంటే మేలు చేస్తున్నాడు. మన దేవుని మందిర నిమిత్తము దేవుడు మనకి ఏం చేస్తాడంటే మేలు చేస్తాడు. దేవుని మందిరం నిమిత్తము దేవుడు మనందరికి మేలు చేస్తాడు. మందిరం నిమిత్తము మేలు చేయటం ఏంటి? ఎవరి మందిరం నిమిత్తము అసలు దేవుడు ఎందుకు మేలు చేయాలి అని ఒక్కసారి మనము పరిశీలన చేస్తే బిడ్డలారా, మనం దినవృత్తాంతాల గ్రంథంలో ఒక చక్కని మాట మనకే కనబడుతూ ఉంటుంది. ఏంటో తెలుసండి? ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద యెహోవా తన దృష్టి ఉంటుందంట. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద యెహోవా చెవులు ఉంటాయంట. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద, విజ్ఞాపనల మీద దేవుని చెవులు, దేవుని కనుదృష్టి ఉంటుందని దేవుని వాక్యం మనందరికీ జ్ఞాపకం చేస్తున్నది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. లేవీయుల గ్రంథాన్ని మనం చూస్తే బిడ్డలారా 23వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనం చూడండి. ఏమంటారంటే, మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, మీరు చాటింపవలసిన యెహోవా నియమ కాలములు ఇవే. ఈ కాలమందు ఏమన్నాడండి? ఈ కాలములు యందు మీరు పరిశుద్ధ సంఘములుగా ఏం చేయాలంటండి? కూడవలెను. హల్లెలూయా. ఏ కాలం అండి? వానాకాలం అని, ఎండాకాలం అని, చలికాలం అని దేవుడు నియమించిన ఈ 3 కాలాల్లో
ఈ పరిశుద్ధమైన దినాన్ని ఖచ్చితంగా పరిశుద్ధ సంఘముగా మనమందరం కూడా దేవుని సన్నిధిలో కూడుకోవాలంట. హల్లెలూయా. అదే చెప్పాడండి, చాలా చక్కగా చెప్పాడు. పరిశుద్ధ సంఘములుగా కూడుకోవాలంట. ఎలా కూడుకోవాలంటే పరిశుద్ధ సంఘములుగా 6